స్టార్ట్ అయ్యామా. మనం రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ వచ్చామమ్మా. చల్లగుందని చెట్టు మీద పడుకున్నాను, జీడి చెట్టు మీద. ఈ మేకైతే వీడియో తీయమంటుంది, అందుకు తీస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనం ఈ ఛానల్లో కలుసుకొని చాలా రోజులు అవుతుంది. అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మీకు తెలిసిందే, తమ్ముళ్ళు చూస్తారు కదా. అయితే మేము ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మేము ఒక డిఫరెంట్ వేలో వీడియో తీసుకురావడానికి మేమైతే ఆలోచించాము. అంటే ఇప్పటి వరకు అయితే వీడియో మేమిద్దరం తీసాం కాబట్టి ఈసారి సింగిల్గా ఎవరో ఒకరు తీద్దామనేసి మేము ఫిక్స్ అయిపోయి ఒక నిర్ణయానికి వచ్చాము. అదేంటంటే ఎవరో ఒకరు టాస్క్ లాగా చేసి ఒక ఏ విధంగా మీకు ఎంటర్టైన్మెంట్ చేద్దామనేసి అలా ఆలోచించాము. ఏ విధంగా చేస్తాం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు మా బ్రదర్ అయితే నిర్ణయం తీసుకున్నాడు వెళ్దామనేసి. అయితే టాస్క్ ఏంటంటే యాక్చువల్లీ ఆ సొమ్ములకి వెళ్ళేటప్పుడు అంటే మేకలు ఇప్పే ముందు భోజనం చేసి వెళ్తారు. దాంతోపాటు కత్తి అంటే ఫుల్ ప్రొటెక్షన్తో ఫుల్ లెన్స్, కింద షూ మంచి చెప్పులు, మళ్ళీ ప్యాంట్ వేసుకొని వెళ్తారు. అయితే నేనేం చెప్పానంటే మా అన్నయ్యకి వాటర్ తీసుకెళ్ళకూడదు, దాంతోపాటు చెప్పులు అంటే నిక్కరు వేసుకొని వెళ్ళాలి, టీ షర్ట్తోనే వెళ్ళాలి, వాటర్ రోజంతా తాగకూడదు అనేసి నేను ఛాలెంజ్ అయితే చేశాను. అంటే ఎలా ఉండగలుగుతారు మా గిరిజనులు అనేసి చిన్న ప్రయత్నం ఇదనమాట. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుద్ది ఏ విధంగా అతను ఇబ్బంది పడ్డాడు అనేది వీడియో మీకు వివరంగా తెలుస్తుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు గైస్. కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో చూడక ముందు అయితే ఒక లైక్ వేసుకొని స్టార్ట్ చేశాను గైస్. హలో గైస్, నేను అయితే సొమ్ములకి వచ్చానంటే మేకల డ్యూటీకి వచ్చాను. అంటే మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎన్ని గంటలు వెళ్తారు, వాళ్ళు ఏమేమి తీసుకెళ్తారు అనేసి ఈరోజు ఎలా ఉంటుంది డ్యూటీ చేద్దామనేసి నేను వచ్చాను మేకలకి. అయితే మార్నింగ్ 9:30కి మేకలు ఇప్పేసి అడవికి తోలుకు రావాలి. అయితే చాలా లాంగ్ అయితే మేము వచ్చాము. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతాము అనేది మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడు మేమైతే 5 కిలోమీటర్లు దాటేసి ఈ కొండ చివరన ఒక అడవి ఉంటుందండి, అక్కడ వెళ్ళి తోలుకొని మేపుకోవాలండి. ఎందుకంటే ఈ లోపలంతా మా ఊరోళ్ళందరూ సాగు చేసుకున్న కొండలు కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడ కాపు కాయకూడదండి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది రోడ్డు కాదు, అది యాక్చువల్గా అయితే ఇది ఉపాధి తవ్వింది. ఇవి దారి అండి, మేము కొండకి వెళ్ళే దారి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రజెంట్ అయితే ఆవులు మేకలు ఎక్కువగా మా గిరిజనులు కాపులు కాస్తున్నారు, కానీ ఒకప్పుడు పూర్వంలో అయితే పందులు ఎక్కువగా కాపులు కాసేవాళ్ళట. అది మళ్ళీ నడవడానికి ఈ విధంగా మంచి దారి ఉండేది కాదు, ఒక దారుణమైన అంటే డేంజర్ లాగా ఉండేది. ఆ దారిలో నడుచుకుని తీసుకెళ్లేవాళ్ళు. మనుషులకు ఒక దారి, మళ్ళీ వాటికి ఒక దారి ఉండేవండి. ఆ పైన నుంచి వచ్చాము. ప్రజెంట్ నేనైతే చాలా ఈరోజైనా ఎండగా ఉంది. మేకలు ఇక్కడ ఉన్నాయి. మా పిన్నాలతో వచ్చాను. మేకలు ఇక్కడ ఉన్నాయి, రోడ్డు ఇది బయటకు వెళ్తున్నాయి. ఇదిగో ఇప్పుడు అటువైపు తీసుకెళ్తాం. ఈ అడవాళ్ళు ఎక్కించి అటువైపు తీసుకెళ్తాం. మేము అటువైపు తీసుకెళ్తాము. మేకలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగో మేకలు. బాబాయ్, ఈరోజు అయితే ఎండ అయితే గట్టిగా వేస్తుంది, దూలు తీరిపోతుంది ఎండ. ఇప్పుడు అవి కొండ దగ్గర వచ్చే మేకలు బయటకు వచ్చాయి, అవి వెళ్ళి కొట్టాలి. అమ్మా, ఓ నాయన, తిరగలే. అవి బయటకు అంటే జిడి తోటలోకి రాకుండా చూసుకోవాలన్నమాట, అడవిలోనే మేపాలి. ఎండగుంది. నేను అమ్మ అదిగో అటువైపు తీసుకెళ్ళాలి, అటువైపు ఇలా మేపుతూ తీసుకెళ్ళాలి. అయితే ఏదో నరికేసింది, అది ఏదో చెట్టు నరికితే మేకలు అక్కడ తింటున్నాయి, కొన్ని ఇక్కడ తింటున్నాయి.
అది యాక్చువల్గా అదిగా మా పిన్నాలో వాటర్ బాటిల్ అలాగే సంచిలో ఆ పుల్లెన్స్ అలాగా వేసుకొని రావాలి. ఇక నేనైతే మా గొర్రె పిల్ల వచ్చింది. మా గొర్రె పిల్ల అది చిన్నదే వచ్చింది. ఈ మేక అయితే చిన్న మేక ఇది తింటుంది. ఇది తింటుంది. ఇది నిమ్మాక మనం కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. జీడి తోటకి వెళ్ళిపోతుంది మేకలు. నాకైతే కొంచెం ఏదనిపిస్తుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెం గాలి వేస్తుంది అనమాట, ఎండలో గాలి వేస్తుంది. అందుకు మరి నేనైతే మార్నింగ్ 6 గంటలు భోజనం చేశాను. 9 గంటలు తినేసి రావాలి, కానీ నేను తినకుండా వచ్చాను. అలా ఉంటుంది అనేసి వాటర్ కూడా తెచ్చుకోలేదు. నాకు అలా తినేసానండి. ఇదిగో మేక. చూడండి గైస్, ఇంత వెదర్ ఎంత బాగుందంటే బా. ఇప్పుడు అటువైపు వెళ్ళేసి నేను వీడియో తీస్తాను. చూడండి, ఆ చివరికి వెళ్తాను ఈరోజు ఎలాగైనా. కానీ ఇదిగో సీపర్ వేస్తారు ఫుల్గా. సీపరు వాళ్ళు అక్కడైతే సీపర్ బాగా వేస్తారు. ఇది అక్కడ సీపరు, ఇవన్నీ ఈ కొండ అంతా సీపర్ వేస్తారు బా అనమాట. గాలి మాత్రం బాగా వేస్తుంది. అబ్బా అమ్మా ఇంత చల్లగా ఉంది. సీపర్ తినేస్తున్నారు. పాప నిద్రపోతుంది. ఇది వేరే వాళ్ళు నడకారు. అది సెట్, అది పైన ఉంది. అంత పైన ఎక్కారు. ఇక మా బుజ్జమ్మ వచ్చింది రోయ్. అమ్మ అటు అలాగే వెళ్ళిపోతున్నాయి నాయన. అదిగో మనం ఆ పైన నుంచి వచ్చాము, అలా శివరు అక్కడి నుంచి వచ్చాము. ఆ లోపలికి వెళ్ళాలి. అలా కిందకి దిగాము. ఇప్పుడు ఇక్కడ చేరాము. అమ్మ నాయన అలసిపోతానంట. నేను ఇంత అడవి ఉంది ఏటనే. ఆ చివరికి వెళ్ళాలి. యుద్ధం చేస్తున్నారు చూడు, ఫైటింగ్. అప్పుడు కూడా అలాగే యుద్ధం. ఇదిగో ఈ ముళ్ళు బాగా గట్టిగా పట్టేసింది అమ్మా. అబ్బా ఈ ముళ్ళు చాలా గట్టిగా పట్టేస్తుంది అనమాట. ఇదిగో మనం రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్ వచ్చానమ్మా. ఇక్కడ కూర్చోదామా? నాయన బయట ఇది కింద ఉన్నా నేను. అబ్బా లోపల అలాగ ఉన్నాయి అమ్మా. చల్లగుందని చెట్టు మీద పడుకున్నాను, జీడి చెట్టు మీద.
పడుకోవడానికి ఇది ఉంది, చెట్టు మీద పడుకున్నాను. అది గైస్ ఇప్పటికి చేరాము. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు టైం అంటే అయింది తెలుసా, అచ్చటిగా 12 గంటలు అయింది. మళ్ళీ అటు ఇంకా అలా తోలుకొని వెళ్ళాలి అటు. మరి సాయంత్రం 8 గంటల వరకు ఉండమంటారు తెలియదు. అచ్చటిగా ఇప్పుడైతే నేను మంచి అడవి మధ్యలో ఉన్నాను. అవతల నుంచి యువతలకు వచ్చాము. ఇక్కడ ఉన్నాను. గాలి అయితే బాగా వేస్తుంది అనమాట. నేను వచ్చాననేసి బాబా ఇలాగా లాగదాం మనం కూడా. కన్నా ఇల్లు ఇది నరకాలి మళ్ళా. అమ్మ అనా ఈ ఆకులు బాగా తింటాయి. అవి ఈ ఆకులు బాగా తింటాయి. మనకు ఒకసారి ట్రై చేద్దామా? సరే, ఇప్పుడు మేకలు తింటున్నాక తిందామా ఎలా ఉంటుందా? కొంచెం కొంచెం తిన కొంచెం తిన. ఓ మళ్ళీ తినేసింది. ఇదిగో ఆకు తీసుకొని అంత తిందాం ఎలా ఉంటుందా? ఇది మార్చేద్దాం కొత్తది. ఇదే బంగారం అయితే తినేది తిందాం. బాగుంది. ఇక చాలా టేస్ట్గా ఉంది. ఆకు పేరేటో తెలియదు కానీ చాలా టేస్ట్గా ఉంది. అందరికి తినేస్తున్నాయి మేకగా. ఆకు ఇదే ఆకు. ఇక మేక ఇది కొరికేస్తుంది. అయ్యా మనం కూడా తిందాం. అరే నాయన ఇవి తినేస్తున్నాం, మనం కూడా తిందాం. బాగుంది. అమ్మ లాగేస్తుంది నాయన, లాగేస్తుంది. ఇదేం మాత్రం బాబా. ఈ ఆక చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, అందుకే ఎక్కువ తినేస్తున్నాయి ఇది. నాయన నాయన పడిపోతున్నాను నాయన, మేకల మీద పడిపోతున్నాను. అక్కడ ఉన్నాయి మేకలు. ఇదిగో కొమ్మలు ఉన్న మేకలు. ఇప్పుడు టైం ఏమో 3:40 అయింది. మా వాళ్ళు అడిగాను ఎంతవరకు మేకలు మేపుతామని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 4 వరకు లేదా 4:30 వరకు మేపుతాము, తర్వాత ఇంటికి తోలుకొని వెళ్తామన్నారు. మరి ఈ అడవి నుంచి మా ఊరికి కరెక్ట్గా 3 కిలోమీటర్స్ అబోవ్ ఉంటుంది, అంటే 3 కిలోమీటర్ అబోవ్ ఉంటుంది. చాలా ఎక్కాలి, కొందెక్కాలి. నేనేమన్నానంటే బాగా దాహంగా ఉంది, గొంతు ఎండిపోయింది, అలాగే కళ్ళు తిరుగుతుంది, ఆకలిగా ఉంది అని అడిగినప్పుడు సర్లే కొద్దిసేపు 4 గంటల వరకు అని మేపది అనేసి వాళ్ళు అన్నారు. అప్పుడు నాకు కొంచెం హాయిగా అనిపించింది. స్టార్ట్ అయ్యామా. ఇక్కడ నుంచి మా ఊరికి మ్యాక్సిమం ఒక 45 నిమిషాలు పడుద్ది మేకలు తోలుకొని వెళ్ళడానికి. ఈ నీరే మేము తాగుతాము, మేకలు తాగి మేము కూడా తాగుతాము. డామ్ వేసినప్పుడు నాకు బాగా డామ్ ఉంది కానీ నేను తాగను. ఇక్కడ నుంచి కొండ ఎక్కాలి అసలు చాలా లాంగ్. ఇంకా
ఇది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. కాసేపు రెస్ట్ తీసుకువెళ్తాము. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిగో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నాయి. చూపులు చూడు అటు. నా మేకలతో 3 మేకలు అడ్డాయి. పునుగురు 5 మేకలే ఆదాయం చేతాయి. ఆ శివరికి వెళ్ళాం మనం. ఆ శివరి నుంచి ఇక్కడికి వచ్చాము. అదే ఆ శివరికి వెళ్ళాము. ఇక్కడికి ఈ పొజిషన్కి వెళ్ళేసి వచ్చాము. రాలు నేనైతే లాస్ట్ అయిపోయాను, నడవలేకపోతున్నా. అమ్మా, ఇదిగో మా పాప, చిన్న పాప లాస్ట్ అయింది. అమ్మ, ఇంత హైట్ వచ్చామమ్మా, సగం వచ్చామా. అమ్మ, బాగా దాంగా ఉంది, గొంతు ఎండిపోయింది. నీరొద్దు, ఈరోజు బెట్టు, నీరు తాగకుండా ఇంటికి చేరుతాను సార్. అదిగో ఆ శివరికి తీసుకెళ్ళాము. అమ్మా ఫ్రెండ్స్, ఇప్పుడు టైము 4:46 నిమిషాలు అయింది. ఇప్పుడు మా ఊరు దగ్గరలో వచ్చాము. ఇప్పుడు అయితే మా అన్నయ్య గారు సొమ్ములకి వెళ్ళేసి వచ్చారు. అతని ఒపీనియన్ తెలుసుకుందాం, ఎలాగా జరిగింది, ఏమనిపించింది, అసలు అతని లోన ఉన్న బాధలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి అన్న. నేనైతే సొమ్ములకి వెళ్ళాను. చాలా వంటి అక్కడ బాధలు ఎదుర్కొన్నాను. మేకలు ఒక రీతిలో అంటే ఒకే దాంట్లో వెళ్ళరు, అటు ఇటు పరిగెడతాయి, వేరుపాటు అయిపోతాయి. వాటిని సరి చేసేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతోపాటు నేను ఎటువంటి ప్రొడక్షన్ లేకుండా వెళ్ళాను. ఆ విధంగా నేను చాలా ఇలా ఉంటుందా మా గిరిజన ప్రాంతాల్లో, ఇంత చాలా కష్టంగా ఉంటుందా, ఒక మేకలు తోలుకొని వెళ్ళి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎటువంటి ఆహారం లేకుండా ఇంత కష్టంగా ఉంటుందని చాలా నేనైతే బాధ అనిపించింది. ఎందుకంటే మేము చదువుకున్న వ్యక్తులం, మేము ఏంటంటే మా తల్లిదండ్రులు చాలా సింపుల్గా పని చేస్తున్నారు, చాలా సింపుల్గా డబ్బులు వస్తున్నాయి అనుకున్నాం. కానీ ఇంత కష్టం, ఇంత శ్రమ ఉంటుంది ఇందులో, ఎంత తెగింపు అంటే ఈ అడవిలో కొన్ని పాములు ఉంటాయి, చాలా రకాల జంతువులు ఉంటాయి, వాటిని అటాక్ చేస్తాయి, మనం చూసుకోలేము, ఇటు నుంచి అటు నుంచి చాలా ఉంటాయి. దాంతోపాటు ప్రతిరోజు వెళ్ళే వ్యక్తికి ఎలా ఉంటుందంటే సరైన టైం ఫుడ్ తినకపోవడం వల్ల చాలా సన్నంగా అయిపోయారు. మా ఊర్లో ఒక 2-3 కూడా చాలా సన్నంగా అయిపోయారు అనమాట. అంటే టైం ఫుడ్ తినకపోవడం వల్ల ఇలా సన్నంగా అయిపోయి చాలా హెల్త్కి అదే లోనైపోయారు, చాలా ప్రాబ్లం ఫేస్ అయ్యారు, ఇలాంటివి అనమాట. అందుకే నేను ఈ టాస్క్ని సక్సెస్ అవుతాను లేకపోతే ఫెయిల్ అవుతాను. ఇంత కష్టము మా తల్లిదండ్రులు కానీ మా గిరిజన మనుషులు కానీ ఇంత కష్టంగా ఉంటుందా మేకలు తోలుకి వెళ్ళడం, ఇంత దూరము తోలుకి వెళ్ళి ఇలా ఆహారం ఆ మేకల కోసం ఇంత చెట్టు ఎక్కేసి లేకపోతే ఏదో లాగేసి ముళ్ళు ఉంటాయి, చాలా కష్టం ఉంటాయి. వాటిని నేను వెళ్ళి చూశాను. అయితే కొన్ని నేను వీడియోలు తీయలేదు, ఎందుకంటే చాలా నాకు ఆ టైంకి ఇంత బాధ అనిపించింది. కొన్ని అయితే తీయలేకపోయాను, నన్ను క్షమించండి. కొన్ని వీడియోలు అయితే నిజంగానే తీయలేకపోయాడండి, దాని గురించి క్షమించాలి. మేము
అన్నీ తీద్దాం అనుకున్నాం కానీ అంటే అక్కడ మేకలు చూసుకోవాలి ఇటు పక్క ఇవంటే ఒళ్ళు వీడియో తీస్తే ఏదో మనకి అన్నీ కవర్ చేయగలం కానీ పని చేస్తూ వీడియో తీయాలి కాబట్టి కొద్దిగా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. ఈసారి ఏదైనా కొన్ని కాన్సెప్ట్ వస్తే అన్ని వీడియోలు అంటే అన్నీ కవర్ చేసే విధంగా తీయడానికి అది ప్రయత్నిస్తాం. ఓకే గైస్, ఇంతే వీడియో. ఇప్పటికే చాలా లెంత్ అయిందనేసి చాలా మా గురించి తిట్టుకుంటారు. అయితే ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తే మా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం గైస్. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పాలి.